ఒక వ్యక్తి దేనికి బానిసైపోయి ఉంటారో దానికి ఆ దాహంతో నిండిపోయి ఉంటారు. యవనస్తులను చూస్తూ ఉన్నప్పుడు వారు అనేక మాదక ద్రవ్యాలకు లోనైపోయి మత్తు పానీయాలకు బానిసలైపోయినప్పుడు వారు ఆ దాహంతోనే నిండిపోతా ఉన్నారు. అలాగే పాపం అనే దాహము, వ్యభిచారం అనే దాహము, మరి ఇంకా ఆలోచన చేసినప్పుడు పదవి వ్యామోహం, పదవి కోసం దాహము, ఇంకా అనేక రకాలుగా మనిషి దేని కొరకు బానిసైపోతారో ఆ దాహముతో ఆ వ్యక్తి నిండిపోయినాడు. అదే జీవితం అనుకుంటారు, అదే వారి యొక్క జీవితానికి లేదా హృదయానికి సంతోషం, ఆనందం కలుగు చేస్తుందన్న రీతిలో ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సారాంశం ద్వారా తెలియజేయబడుతున్న మాట ఏమిటంటే, ఆ మనిషి ఏ దాహముతో నిండిపోయినా అది ఏది కూడా మనిషి ఆత్మను తృప్తిపరచలేదు.